రెండు రాజకీయ పార్టీలను కాదని మీరు రెబల్గా పోటీ చేసి అది కేవలం నా ఆర్థిక పరిస్థితి బాగాలేదనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు నాకు ఇప్పుడు వద్దు రేఖ, సర్పంచ్ అంటే గ్రామం పెద్దది, మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు కలిగిన ఇబ్బంది అంటే బాధ ఎలాంటి? అంటే చాలా బాధపడ్డా. మా మామయ్య అధికార పార్టీలో ఉండేటువంటి అభ్యర్థి రాజీవ్ రాజు నేను డ్రాప్ అయిపోయాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత, ఆయన గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, కానీ ఆయన కూడా ఒక 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కూడా కాదని వెంబర్తి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవితక్క అంటే ఒక వన్ ఆఫ్ ది పొజిషన్, అలాంటి నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి సంబంధమే ఉంది. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే కూడా ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళారు. కానీ ఏదైతే ఇప్పుడు మన ఈటల రాజేందర్ అన్న కూడా మా కమ్యూనిటీ పరంగా కూడా ఆ అన్న కూడా నాకు కాల్ చేసి విజ్ చేసారు. పనిచేసారు. ఎలక్షన్ల టైంలో నన్ను అందరు స్టూడెంట్స్ కూడా బస్సు ఆపియండి అక్క నీకు ఓటేస్తాము, బస్సు ఆపించి నీకు ఓటేస్తామన్నారు. నా ఫస్ట్ సక్సెస్ అదే. ఇటు మానికి రీసెంట్ గా బస్ గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన, సార్ మాకు బస్ ఆగట్లేదు. అట్లనే మన చామల కిరణ్ కుమార్ అన్న దగ్గర కూడా వెళ్ళిన. ఎంపీ గారు కూడా మంచి సహకరించారు. పాలిటిక్స్ లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అంటే నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు. కానీ మా హస్బెండ్ ఏం కాదు, నేను నీ వెనకాల ఉన్నా కదా, నేను ఉన్నా. అయితే స్టేట్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ లో ఆడి ప్రైజెస్ గెలుచుకొని వచ్చాము. మొన్న సీఎం కప్ లో కూడా కబడ్డీలో మా పిల్లలకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. తయారై ఏదైతే షీల్డ్స్ ఉన్నాయో దాని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మీరు ఇస్తాము? కళాకారుల గురించి నేను ఇప్పుడే కాదు, గతంలో ఒక 5 సంవత్సరాల కింద కూడా చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్ నేను గెలిచిన తర్వాత 10 ఇంటర్వ్యూలో కూడా రఘునందన్ రావణ గారితో కూడా నేను చేయను. మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ కాల్ ఎమ్మెల్యే గారి కాల్ వచ్చింది నాకు. సరే అయ్యింది, ఏదో అయిపోయింది రేఖ వచ్చేసేయి, ఇంకా నువ్వు అటు ఉండకు అని అన్నారు. ఆయన పిలిచినా పిలవకపోయినా నేను ఇటే ఉండేదాన్ని. బీఆర్ఎస్ పార్టీ మీ ఊరి అభివృద్ధి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ అభివృద్ధి కోసం, విలేజ్ కోసం, విలేజ్ డెవలప్మెంట్ ఎవరిని ఎదిరించడానికైనా నేను సిద్ధమే. అన్ని పార్టీల రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే పని అవుతుంది అంటే అంతకంటే వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. కాకపోతే ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. కొద్దిగా నేను చేసింది, ఇంకా చేయాల్సిన పనులు చాలా. వాళ్ళకి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.